పడుతుందా? ఓహో నాకు నేర్చం చేయడం పడుతుందమ్మా. తగ్గిపోతుంది నాకు బా. అబ్బా బస్ మిస్ ఎన్ని కష్టాలు వచ్చినాయి రా బాబు. నడవలేక కలిసిపోవాల్సి వస్తుంది. టైం 5:30 అయింది. తట్టుకోలేరా బాబు. అబ్బో అంత కూడా విపరీతం వస్తుందిరా. అబ్బో అయ్యో యాక్సిడెంట్ పడిపోయారు అనుకుంటా. ఇద్దామా వద్దా? ఎందుకులే మళ్ళీ తీసినా గానీ ఎవరాలకి పోలీస్ కేసులు కానీ పాపం బాగా కుట్టగలాడుతున్నాడు. పెద్ద దెబ్బలు తగినాయి. బండి కూడా విపరీతంగా చేద్దాం. ఎంత ఆలోచించినా గానీ ఇది కొద్దిగా ప్రమాదంగానే ఉంది. పోలీసు కేసులకు రావచ్చు, ఇంటి మీద రావచ్చు, పంచాయతీలు కూడా జరుగుతాయి. అయినా మనకి ఎందుకులే పోదాం. ఇప్పుడే మనం నడిచి అలసిపోయింది. మళ్ళీ అడుగు చేసి మనకి ఎందుకు వద్దు. మనకి చాలరా బాబు. దేవుని కృప వల్ల గుమ్మరంపాడు వరకు నడవగలిగా. బస్సులు ఈ ఆటోలు ఏవి లేవు. అయ్యయ్యో ఇక్కడ ఎవరో పడిపోయారు. యాక్సిడెంట్ అయింది అనుకుంటా. దెబ్బలు కూడా బాగా తగిలాయి. అది దాన్ని తీయటం వల్ల మనకి పోలీసు కేసులు అవుతాయి, పంచాయతీలు అయితే అవసరమా? ఏదో నీ దారి నీవు వచ్చావు వెళ్ళిపోవాలన్నా. అదేంటన్నా చివరి ప్రాణంతో కొట్టకలాడుతా ఉన్నాడు. చనిపోయేటట్టున్నదా? తీద్దాం. చనిపోయేటట్టున్నాడుగా. ఎందుకన్నా మనకు అవసరమా? మనం ఎంత జాలి చూపెట్టినా చివరికి మనం చేసినట్టే మన మీదకి వస్తాయన్నా. మనం జాలి అని చూపెడతామన్నా. ప్రాణం పోతుంది, అరే తీగిపోతే పాపం మనిషి చనిపోతాడని జాలి చూపెడతామన్నా. ఆ తర్వాత మనం చేసినట్టు మన మీదకి వస్తుందన్నా. మనకు అవసరం అన్నా. చూస్తుంటే మందిరానికి వెళ్ళే వాళ్ళ కనిపిస్తున్నావే. వెళ్తారన్నా మందిరానికి వెళ్తావా? వెళ్తానన్నా. మరి తమ్ముడు, మరి మంచి సమరుడు కథ నీకు తెలుసా? ఎన్నోసార్లు విన్నానన్నా, కానీ అంత గుర్తులేదన్నా. సరే, మంచి సమరుడు కథలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తా ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ దారి మధ్యలో దొంగలు అతన్ని కొట్టి హింసించి అతని వస్త్రాలు, అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను చివరి క్షణాల్లో ప్రాణం పోయేటట్టుగా ఉంటే ఆ ప్రాణం పోయేటట్టుండి రోడ్డు అమ్మడి పడి చివరి ప్రాణంతో కొట్టగలాడుతా. ఆ లోపల లేవీయుడు ఒకడు, యాజకుడు అలాగ నడుచుకుంటూ వచ్చి ఇద్దరు ఆ వ్యక్తిని చూసి దారి వెళ్ళిపోయారు. మనకెందుకు లేదు నీలాగా అనుకున్నారు. మనకెందుకు కేసులు పాలు ఇవన్నీ అనుకుని దాటి వెళ్ళిపోయారు. కానీ మంచి సమరుడు ఏం చేశాడో తెలుసా? అతని దగ్గరకు వచ్చి అతను ముట్టి అతని గాయాలు కడిగి అతన్ని శుభ్రపరిచి అతని సేద తీర్చి అతన్ని బాగుపరిచాడు. కాబట్టి మనం మంచి సమరులాగా ఉండాలి, కానీ లేవీయుడు యాజకుల్లాగా మనం అయితే ఉండకూడదు. సరేనా? సరే అన్న. జనులు వెళ్ళిపోయినట్టు మనం కూడా వెళ్ళిపోతే ఇంకా క్రైస్తత్వానికి విలువే ఉంది తమ్ముడు. ఒకసారి ఆలోచించు. మనం కూడా మంచి సమరయ్యలాగా మారి అతను హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అన్నా. సరే తమ్ముడు, ఈ మార్పు నీలో రావాలనే నా కోరిక. సరే వెళ్దాం తమ్ముడు. లే తమ్ముడు హాస్పిటల్కి వెళ్ళాలి. తమ్ముడు చిన్నాడు. నా ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికి వందనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికి వందనాలు.